భారతదేశంలో బంగారానికి ఎప్పటి నుంచో విపరీతమైన డిమాండ్ ఉంది. దేశీయ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది భారత్. అంతేకాదు అమెరికా డాలర్పై ఆధారాన్ని తగ్గించుకునే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారం నిల్వలను పెంచుకుంటోంది. ప్రపంచ దేశాల మధ్య గోల్డ్ రిజర్వ్ పరంగా భారత్ ప్రస్తుతం 7వ స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక దేశీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్థిరంగానే ఉంది. గత 4 రోజులుగా పసిడి ధర పెరగడం లేదు. ఫిబ్రవరి 16న తులానికి 1200 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 17న మరో 2050 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులంపై 141,350 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 154,200 రూపాయలుగా కొనసాగుతోంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి మాత్రం వరుసగా పడిపోతుంది. ఫిబ్రవరి 13న 20,000 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 16న 15,000 రూపాయలు తగ్గింది. తాజాగా మరోసారి 5,000 రూపాయలు పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2,60,000 రూపాయలుగా ఉంది. గత 10 రోజుల్లో వెండి ధర ఒక్కరోజు కూడా పెరగలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశీయంగా స్థిరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం మళ్లీ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,950 ఉంది. ఇక స్పాట్ సిల్వర్ కూడా $72 నుంచి $77 వరకు పెరిగింది.